అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్న ఊరిని కన్నవారిని వదిలి గల్ఫ్ బాట పడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో ప్రమాదాల బారి పడుతున్నారు, అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నారు. అలాంటి ఘటనలు ఈ కుటుంబ సభ్యులని కలిచివేస్తున్నాయి. ఎందుకంటే మృతి చెందినటువంటి వారి డెడ్ బాడీ రావాలంటే ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి గత 4 దశాబ్దాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. ఎంత మంది ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలు నెరవేరడంలో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి హబ్సీపూర్లో ఉన్నాము. హబ్సీపూర్లో ఓ కుటుంబ సభ్యుడు ఉపాధి నిమిత్తం వెళ్ళి అక్కడే మలేషియా దేశంలో మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది, విషాదం నింపుతుంది. ఏంటి అసలు, ఎట్లా జరిగింది, వీరేం కోరుకుంటున్నారో అడుగు తెలుసుకుందాము. జగిత్యాల మండలానికి చెందినటువంటి హబ్సీపూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. నర్సయ్య గత కొంతకాలం నుంచి గల్ఫ్ దేశాలకు పర్టికులర్ గా మలేషియా వెళ్ళి వస్తున్నాడు. మలేషియాలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి మృతి చెందినటువంటి ఘటన తెలియగానే కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి. ఒక్కసారి వారు ఆ విషాదంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలైంది మీ కొడుకు పోయి? ఏంటి అసలు ఏమైంది? ఆ కొడుకు 23 సంవత్సరాలు వచ్చాడు. కొడుకు పోయిందంటే మళ్ళా రాలేదు. మేము ఉన్నాడు అనుకున్నాం. అయితే ఎందరు నీ కొడుకు? ఆయన ఒక్క కొడుకు, 3 బిడ్డలు నాకు. చెప్పండి, మీకు కోరుకుంటున్నాను. మాకు 13 తారీఖు నాడు తెలిసింది సార్. నా పేరు అంజవ్వ. 23 సంవత్సరాలు ఆయన పోయి, ఆయన పైసలు, ఆయన పని ఉందో లేదో అని అప్పుడప్పుడు పైసలు కూడా పంపపోవు. మేము ఎన్నటికన్నా అత్తడు అని ఆయన అనుకున్నాం సార్. అయితే ఆయన మరి ఎట్లా అయిందో ఏమో చనిపోయిందని తెలిసింది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు గత కొంతకాలం నుంచి వస్తున్నాడు పోతున్నాడు, మీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి సడన్ గా ఈ వార్త తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇప్పటివరకు మీరు మన లెటర్ రాసిండ్రా? ప్రభుత్వ పెద్దల్ని కలిసిండ్రా? కలిసినాం సార్. జీవన్ రెడ్డి సార్ని కలిసినాం, సంజయ్ కుమార్ సార్ని కలిసినాం. మాకు ఏం న్యాయం చేయలేదు వాళ్ళు. బాడీ రావాలని. చెప్పండి, మీ పేరేంటి? మేము కారన్ నర్సయ్య గారి బిడ్డలో మాట్లాడుతున్నాం. ముగ్గురం మేము అమ్మాయిలం. మా అక్క, నేను, మా చెల్లె, మా అమ్మ. మా బాపు మృతదేహాన్ని మాకు పంపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం తరఫున. అంటే ఎప్పుడు మీకు విషయం తెలిసింది? ఎట్లా జరిగిందని మీరు భావిస్తున్నారు? మాకు 13 డేట్ నాడు తెలిసింది. అక్కడి వాళ్ళు ఎంక్వైరీ చేసి హార్ట్ అటాక్ అని చెప్తారు. కాకపోతే మాకు ఆ ఫోటోలు చూస్తే హార్ట్ అటాక్ అంటే నమ్మడం మా వల్ల కావట్లేదు. మా బాపు మృతదేహాన్ని మాకు పంపించాలని కోరుకుంటున్నాం. మీరు విషయం తెలియగానే ఎట్లా అనిపించింది? ఏంటి అసలు, మీరేం కావాలండి? మా బాపు అక్కడ ఉంటే మాకు ఎప్పుడో ఫోన్ చేస్తాడు, మాకు ఇంత ధీమా ఉన్నాడు అనుకున్నాం. మాకు ఇప్పుడు ఎవరు మగ దిక్కు కూడా లేరు. మా బాపు ఉంటే ఎప్పుడు అత్తడు అనుకున్నాం ఎన్నోళ్ళకు. కానీ ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల మాకు ఎటు తోయని పరిస్థితి ఉన్నది. అసలు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. మా బాపు మృతదేహాన్ని మాకు ఎట్లయినా అందజేయాలి. మేము ఆఖరి చూపు చూసుకుంటాం. మా బాపుని చూడక మస్తేండ్లు అవుతుంది. అంటే చివరిసారిగా ఎప్పుడు వెళ్ళిండ్రు ఇక్కడ నుంచి? ఎన్ని సంవత్సరాలు అయింది మలేషియా పోయి? 23 ఏండ్లు అవుతుంది. మధ్యలో వచ్చిండ్రు? అస్సలు రాలేడు. మొత్తం పోయి 23 ఏండ్లు అవుతుంది. అట్టే ఉన్నాడు. ఫోన్ చేస్తుండే, అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తుండే. కానీ సడన్ గా ఇట్లా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ తెలియడంతో మేము అసలు ఎక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు. చూపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. చాలా కాలం నుంచి ఇదిగో వస్తారు అదిగో వస్తారని ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మృతి చెందారు. ఎట్లా చనిపోయారు అనేది, హార్ట్ అటాక్ తో చనిపోయారని వారు సమాచారం ఇచ్చారు. అయితే తమకు మాత్రం అనుమానంగా ఉంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి చూపుకి అవకాశం కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. సో గ్రామానికి చెందినటువంటి గ్రామ పెద్ద ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది ఇటు గల్ఫ్ దేశాలు పోతుంటారు, మలేషియా లాంటి, ఖతర్ లాంటి దేశాలకు వెళ్తారు, సౌదీ, దుబాయ్ పోతుంటారు. అయితే అక్కడే చనిపోతున్నారు, ప్రమాదాలలో మృతి చెందుతున్నారు, అనారోగ్యంతో. అలాగే
వేరే ఇతర నేరాలలో హత్య చేయబడుతున్నారు. వీళ్ళు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి కనీసం తమ కుటుంబ సభ్యుని మృతదేహం అన్నది తెప్పియాలి, న్యాయం చేయాలని అంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏమన్నా సహకరిస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఏంది అసలు వీరికి సంబంధించి? కుటుంబ సభ్యుల పోషణ నిమిత్తం కారం నర్సయ్య అనే అతను గత 23 సంవత్సరాల క్రితం ఇక్కడికి వెళ్ళి గ్రామం నుండి మలేషియా కోలాలంపూర్ వెళ్ళినాడు. అప్పటికెళ్ళి కుటుంబానికి ఆర్థిక సాయం చేసుకుంటూ అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో కానీ మధ్యన రాలేకపోయినాడు. అప్పటికెళ్ళి అయితే ఇంటికి కుటుంబ సభ్యులకు నెల సంవత్సరంకి ఇన్ని డబ్బులు పోషిస్తూ ఉన్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల 20 రోజుల క్రితము కారం నర్సయ్య అతను విగతజీవిగా మరణించినాడనే వార్త తెలియడంతో ఈ కుటుంబ సభ్యులు రోదనలు మిండంటాయి. ఆఖరికి మా కడసూపుగా నన్న మా నాన్నగారి శవంని తెప్పియాలని గవర్నమెంట్ను వేడుకుంటూ వివిధ నాయకులను మాకు తెలియపరచడం అయింది. మేము కూడా గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకుపోవడం అనేది, గవర్నమెంట్ కూడా వీళ్ళు బాడీ తెప్పించుకునే పరిస్థితిలో కూడా లేరు. చిన్నప్పటి నుండి పిల్లలు చిన్న పెరిగి అప్పటికెళ్ళి కూడా చూసుకోలేరు. మా నాన్నను మేము ఎట్లా అయినా చివరి చూపుగా చూద్దామని ఆశతోటి ఉన్నారు. మరియు గవర్నమెంట్ తరఫున ఆర్థిక సాయం ఏమన్నా ఇప్పించి మా నాన్నను చివరి బాడీ కూడా తెప్పించి కావాలని చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో చర్య తీసుకొని మాకు తొందరగా మా నాన్నగారి శవం తెప్పియాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మేము కూడా గ్రామం తరఫున చేస్తున్నారు. ఇలాగే గ్రామం నుండి ప్రతి గ్రామం నుండి ఒక 50-60 మంది గల్ఫ్ దేశాలకు పోతున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ నిమిత్తము. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేయూత నుండి ఇవ్వాలని కోరుకుంటున్నాము. గల్ఫ్ సంక్షేమం కొరకి గల్ఫ్ బాధితులకి సంబంధించి ఎన్నో పథకాలు ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ఇప్పటికీ వారు అందుకోలేకపోతున్నారు చాలా ప్రాంతాల్లో. ఎందుకంటే పల్లెకి ఒక కన్నీటి కథ ఉంది. ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి వారు జైలు పాలవుతున్నారు, కళ్ళెవెల్లి అవుతుంది. ఏజెంట్ల మోసాలు ఒకవైపు ఉన్నాయి. ఏజెంట్ల మోసాలని పక్కన పెడితే అన్నిటిని దాటుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న ధర్మపురి దమ్మన్నపేటకు సంబంధించినటువంటి వ్యక్తిని పాకిస్తాన్కి చెందినటువంటి వాడు అత్యంత కిరాతకంగా బేకరీలో హతమార్చినటువంటి ఘటన. మరొక ప్రాంతంలో వేరే వాళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యము, అలాగే ఇతర వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడము, ఇదంతా అత్యంత విషాదాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులు తమకి అండగా ఉంటున్నటువంటి కుటుంబ పెద్దనే ఇక లేరు, ఇక రారు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాల కోసం, ఆఖరి చూపు కోసం అత్యంత ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రకటించాయి. ఎన్ఆర్ఐ సెల్ ఉంది, అలాగే విదేశాంగ కార్యదర్శి సంబంధించి విదేశాంగ విభాగం సంబంధించి సైతం ఆ దేశ రాయబారులతోని, ఎంబసీతోని కూడా మాట్లాడుతున్నారు. కౌలాలంపూర్కి సంబంధించి లేఖ రాశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు తమ కుటుంబ పెద్ద వస్తాడు, తమ కుటుంబ సభ్యుడు వస్తాడు, అక్కడే ఉన్నాడు, ఇంకా చనిపోయినటువంటి విషయాన్ని సైతం తాము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి కన్నీటితో ఎదురు చూస్తున్నటువంటి ఈ చూపులు అందరినీ కలిచివేసేలా ఉంది. ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ గల్ఫ్ సంక్షేమానికి సంబంధించి ఒక పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని మనము కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.